హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిత్యా సిస్టర్స్. ఇది పార్ట్ 2 వీడియో, సెకండ్ పార్ట్ అండి. వీడియో లెంతీ అయిపోతుందని డే 2 వీడియోని 2 పార్ట్స్గా డివైడ్ చేశానండి. మేము శ్రీకృష్ణుడు టెంపుల్కి వెళ్ళాం కదండి. అక్కడ దర్శనం చేసుకున్నాక ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది. అక్కడే ఇంకా లంచ్కి అయితే వచ్చాము ఒక హోటల్కి. అక్కడ టెంపుల్లో అన్నదానం ఉందని చెప్పాను కదండి. ఇంకా అప్పటికైతే స్టార్ట్ కాలేదు. మేము వచ్చే ముందు అయితే ఇంకా 1 అవర్ పడుతుందని చెప్పారు. ఇంకా పిల్లలకు ఆకలిస్తుంది కదా అని ఇంకా మేమైతే వచ్చేసాము బయట తిందామని. అక్కడ టెంపుల్లో అయితే డైలీ 25,000 మెంబర్స్కి అన్నదానం అయితే చేస్తారంటండి. మేము బయటకు వచ్చే టైంకి టెంపుల్లో అన్నదానం స్టార్ట్ అయ్యి ఉంటే అక్కడే తినేవాళ్ళం. ఇంకా హోటల్కి వచ్చాక ఎవరికి ఏ ఫుడ్ కావాలో ఆర్డర్ అయితే పెట్టేసుకున్నామండి. మేమైతే పన్నీర్ మంచూరియా అండ్ గోబీ మంచూరియా, బటర్ నాన్స్, అలాగే పన్నీర్ బటర్ మసాలా కర్రీని అయితే ఆర్డర్ పెట్టాము. ఇంకా ఫ్రైడ్ రైస్ కూడా పిల్లల కోసం ఆర్డర్ పెట్టామండి. మా నిత్య కోసం ఫ్రైడ్ రైస్ పెట్టామండి. ఫ్రైడ్ రైస్ ఇష్టంగా తింటుంది. ఎక్కడికి హోటల్కి వెళ్ళినా సరే ఇంకా నాన్ వెజ్ కాకుండా ఎగ్ ఫ్రైడ్ రైసే అడుగుతుంది ఫస్ట్. మా ఆయన అయితే ఏదో స్టఫ్డ్ కుల్చా అంట అండి, అదే ఆర్డర్ పెట్టాడు. ఫస్ట్ టైం నేను టేస్ట్ చేయడం ఈ స్టఫ్డ్ కుల్చా. టేస్ట్ అయితే చాలా బాగుంది. అక్కడ ఏ హోటల్లో అయినా ఫుడ్ అయితే బాగానే ఉందండి. ఇంకా మేమైతే తినడం అయిపోయాక అందరం కాఫీ ఆర్డర్ పెట్టామండి. టీ బాగుండట్లేదని చెప్పాను కదా టేస్ట్ అక్కడ, అందుకోసమే అందరూ కాఫీ తాగుతా ఉన్నారు. అందుకోసమే టీ వద్దని కాఫీ ఆర్డర్ పెట్టాము. అక్కడ ఏ హోటల్లో అయినా రెస్టారెంట్లో అయినా చూడండి, ముందు వీడియోలో చెప్పాను కదా ఎంత పెద్ద గ్లాస్లో ఇస్తున్నారో కాఫీ టీస్. మేమైతే అంత తాగలేకపోయాము, అందుకే 1/2 చేసేసుకున్నాము గ్లాస్లో. నేనైతే తిన్న తర్వాత టీ కాఫీ ఏది తాగనండి, అసలు అలవాటు కూడా లేదు, అలా ఎప్పుడు తాగలేదు. ఇప్పుడైతే ఫస్ట్ టైం తిన్న తర్వాత లంచ్ చేసిన వెంటనే టీ కాఫీ తాగడం. అక్కడ వర్షం పడుతుంది కదా, ఫుల్ చలిగా ఉంది, అందుకోసమే ఇంకా తాగుదామని తాగాము. ఓన్లీ మార్నింగ్ ఈవినింగ్ తప్ప మిగతా టైంలో అసలు నేను ఏమీ తాగనండి. ఇక్కడ మా దక్షు ఏమో నేను తినిపిస్తే అసలు కర్డ్ రైస్ తినలేదు, కొద్దిగా తినింది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ తింటుందని తను కూడా తింటా అన్నది, అందుకే మా ఫ్రెండ్ దక్షుకు తినిపిస్తుంది. ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా బయటకు అయితే వచ్చి ఇక్కడ అన్నయ్య వాళ్ళు పాన్స్ తీసుకున్నారండి. మాకు కూడా కావాలంటే ఇంకా పిల్లలు కూడా ఏడుస్తారు కదా అని అందరికీ ఒక్కొక్కటి ఇచ్చారు. పిల్లలు అయితే తినేసి బాగాలేదని చెప్పారు. నేనైతే ఇప్పుడే తినలేదండి, బ్యాగ్లో వేసుకున్నాను. అప్పుడే తిన్నాము, ఆల్రెడీ కాఫీ తాగాము. ఇంకా మళ్ళీ ఇదంటే అసలు పోదు, అందుకోసమే నేను తర్వాత తిన్నాను. ఇప్పుడు నెక్స్ట్ అయితే మేము మల్పే బీచ్ అండ్ సీవాక్ దగ్గరికి వెళ్ళాలండి, అది చూడాలి. మేమైతే ఇంకా అందరం బయలుదేరాము మల్పే బీచ్కి. వర్షం అయితే పడుతూనే ఉందండి, మీకు వీడియోలో క్లారిటీగా కనిపించట్లేదు కానీ ఇంకా వాటర్ కనిపిస్తున్నాయి కదా, చూడండి ఎంత పడుతుందో వర్షం. డైలీ వర్షమే అసలు అక్కడ. మేమైతే బీచ్కి వచ్చేసామండి. ఇక్కడ మా పాప చెప్తుంది, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిత్యా సిస్టర్స్. మేమైతే ఇప్పుడు బీచ్కి వచ్చామని చెప్తుంది వీడియోలో. మేమైతే ఇంకా బీచ్కి వెళ్ళిపోయాం కానీ అక్కడ ఎలో లేదండి, మొత్తం ఇట్లా కట్టేశారు లోపలికి ఎంట్రీ లేకుండా. జనాలు కూడా చాలా తక్కువగానే ఉన్నారండి మేము వెళ్ళిన ప్రతి దగ్గర. అక్కడ ఆల్రెడీ వర్షాల సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి, అందుకే డైలీ వర్షాలు పడుతున్నాయి కదా, అందుకోసమే తుఫాన్ ఉందంట, అందుకోసమే మల్పే బీచ్లో ఎంట్రీ లేదని చెప్పారు. ఇంకా కాసేపు అలా కూర్చొని పిల్లలైతే ఆడుకున్నారు ఇసుకలో. బీచ్ లోపలికి వెళ్ళకుండా ఎలా అడ్డుగా కట్టారో చూడండి. వర్షం పడుతుంది కదండి, ఆ ముందే తుఫాన్ ఉందని చెప్పారు కదా, అలలు చూడండి ఎంత పెద్దగా వస్తున్నాయో. ఇంకా ఎలాగో వచ్చాం కదా అని కాసేపు అయితే అలా కూర్చున్నామండి మేమైతే. పిల్లలు అయితే ఇసుకలో చాలాసేపే ఆడుకున్నారు. ఈ మల్పే బీచ్కి సీవాక్ దగ్గర అని చెప్పారండి, ఇంకా సీవాక్కి వెళ్దామని అయితే అనుకున్నాము. మేమైతే ఇంకా సీవాక్కి వెళ్దామని వెళ్తున్నామండి. అంత దూరం నడుచుకుంటూ వెళ్ళలేం కదా అని ఇంకా వెహికల్లో అయితే మళ్ళీ వెహికల్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు వస్తే మళ్ళీ వెహికల్లోనే వెళ్ళాము అక్కడికి. ఈ మల్పే బీచ్ నుండి ఎస్టీ మేరీ ఐలాండ్ అని ఉంటుందండి. ఐలాండ్ చాలా బాగుంటుందంట, కాకపోతే ఇప్పుడు క్లోజ్ అని చెప్పారు ఐలాండ్. మాకైతే ముందే తెలుసు అది క్లోజ్ ఉందని, ఇంకా మిగతావి కూడా చూడొచ్చు అనుకొని వచ్చాము. ఈ మల్పే బీచ్ నుండి బోటింగ్ చేసుకుంటూ వెళ్ళాలండి ఐలాండ్కి. అక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా, అదే ఐలాండ్. మేమైతే వెళ్ళడమేమో కానీ మంచి మంచి ప్లేసెస్ అయితే మిస్ అయిపోయామండి. చాలా బాగుంటుందంట ఐలాండ్.
ఇక్కడ మేము సీవాక్ దగ్గరికి అయితే వచ్చామండి. సీవాక్ దగ్గరికి వెళ్ళడానికి ఇలా ముందు నడుచుకుంటూ వెళ్ళాలి. గార్డెన్ ఉంది చుట్టూ. ఇక్కడ బోర్డు చూడండి ఎలా పెట్టారో, ఇలా లాక్కుంటూ వెళ్తున్నట్టు. చాలా బాగుంది కదా. అక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారండి, మేమైతే తీసుకోలేదు ఇంకా పిక్స్. ఇక్కడ పిల్లలైతే దిగారు, వాళ్ళు అసలు వెళ్ళట్లేదు, అక్కడే ఉన్నారు. అందుకోసమే వచ్చే ముందు అయితే 2-3 ఫొటోస్ దిగారు పిల్లలందరూ. ఇక్కడ ఇదేమో పిల్లలు ఆడుకోవడానికి ఉందండి. ఇలా ఎక్కి అలా జారుకుంటూ రావాలి. కాకపోతే వాటర్ ఉన్నాయి కదా, మొత్తం మేము కూడా జారే వాళ్ళం, కానీ ఇంకా మళ్ళీ స్టెప్స్ దిగి వచ్చేసాము. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదండి, అదే సీవాకు. అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. వెహికల్ అయితే అక్కడ వరకు పోలేదు. ఇక్కడ పిల్లలందరూ చూడండి ఎలా ఆడుతున్నారో. ఇక్కడ చూపిస్తున్న స్టాచ్యూ చూడండి ఒకసారి, ఇది సముద్ర దేవత అంట. ఇప్పుడు కూడా వెదర్ కూల్గానే ఉందండి. ఇక్కడైతే 2 అవర్స్ టైం స్పెండ్ చేసాము సీవాక్ దగ్గరే మేమందరం. ఇక్కడ సీవాక్ దగ్గర పక్కన అయితే రాళ్ళ దగ్గర క్రాబ్స్ చూడండి ఎన్ని కనిపించాయో మాకైతే. ఈ రాళ్ళ దగ్గర మొత్తం అన్ని క్రాబ్సే ఉన్నాయండి. ఇక్కడ నుండి వ్యూ ఎంత బాగుందో చూడండి. సముద్రం ఆకాశం ఒక్కటైపోయినట్టు ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ వచ్చే బోట్ అనేవి ఫిషింగ్ బోట్స్ అంటండి, చాలా కనిపించాయి మాకు. అక్కడైతే వర్షాలు పడుతున్నాయి, వెదర్ కూడా కూల్గానే ఉంది. కాకపోతే వేడిగా ఉందండి, చాలా వేడిగా ఉంది, సముద్రం దగ్గర ఉండడం వల్లనేమో. ఇంకా మేమైతే అక్కడ లోపల వరకు అయితే వెళ్ళలేదండి, సీవాక్ దగ్గర లోపలికి. మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే వెళ్ళారు, ఇంకా మేమైతే వచ్చేసాము. ఇక్కడ షాప్ దగ్గరికి ఫుల్ దాహంగా ఉందని. అప్పటికే మా దక్షు అయితే ఫుల్ ఏడుపండి, దాహం వేస్తుంది అని. ఇంకా షాప్ దగ్గరికి అయితే వచ్చి గోలీ సోడా, అలాగే కూల్ డ్రింక్స్, కొబ్బరి బొండం అవి తాగిపించేసాము పిల్లలకు, మేము తాగేసాము. ఇది కూడా మల్పే బీచే అండి. అటు సైడ్ అయితే ఎంట్రీ లేదు, అలా అడ్డంగా కట్టేశారు. ఇక్కడైతే ఏం లేదు, ఇక్కడ చాలామంది ఉన్నారని ఇంకా మేము కూడా బీచ్లో ఆడుకోవచ్చని వచ్చేసాము బీచ్కి. మా నిత్య చూడండి ఇంకా వాటర్ని చూసి ఎలా పరిగెత్తుతుందో, ఫుల్ ఆడుతుంది వాటర్లో అయితే. మేము కూడా ఇంకా వాటర్లో ఆడదామని ఫిక్స్ అయ్యామండి, ఎందుకంటే ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది. ఇంకా వేరే ప్లేసెస్కి ఎక్కడికి వెళ్ళినా క్లోజ్ అయిపోతాయి, వెళ్ళి కూడా వేస్ట్. అందుకే ఇక్కడ వాటర్లో అయినా కాసేపు ఎంజాయ్ చేద్దామని అనుకున్నాము. మేము ఇప్పుడు బీచ్కి వెళ్ళిన టైంకి అప్పటికే 5 అయిపోయిందండి టైం అయితే. మేమైతే అలా బీచ్కి వెళ్ళామో లేదో ఫుల్ వర్షం అండి. ఇంకా వర్షంలోనే ఒక 1 అవర్ 2 అవర్స్ వరకు ఆడుకున్నాము అందరం. మేమైతే ఫుల్గా తడిసిపోయేలా ఆడుకున్నామండి బీచ్లో అయితే. ఇంకా వర్షం, సముద్రం వాటర్ కదా, ఇంకా వెళ్దామని బయలుదేరేసరికి డ్రైవర్ అయితే వెహికల్లోకి వద్దని చెప్పారు. బీచ్లో ఆడుకున్నాం కదా, ఆ వాటర్ అంట వెహికల్లో ఎక్కితే స్మెల్ వస్తాయంటండి. డ్రెస్ చేంజెస్ చేసుకొని రమ్మని చెప్పారు. ఇంకా అందరం డ్రెస్ చేంజ్ చేసుకొని హోటల్కి అయితే బయలుదేరాము.
నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఇంకా హోటల్స్ ఎక్కడెక్కడ మేము ఆగుతామో అక్కడ ముందే హోటల్స్ బుక్ చేసుకున్నామని. ఈ హోటల్ అయితే చాలా బాగుందండి. ఇంకా అందరం బీచ్లో ఆడాం కదా, ఫుల్ టైర్డ్ అయిపోయాము. మా అందరివి కలిపి లగేజ్ చూడండి ఎంత ఉన్నాయో. ఇక్కడ హోటల్లో వెళ్తుంటే డిజర్ట్స్ కనిపించాయండి, కేక్స్ చూస్తుంటేనే తినాలనిపించింది మాకైతే. బీచ్లో మేమైతే ఫుల్గా ఆడామండి. ఇంకా బీచ్లో ఆడినందుకేమో ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇసుకతో ఆడాము, బట్టలంతా మొత్తం ఇసుకే అంటిపోయింది. అది వాటర్లో ఎంత కూర్చున్నా పోదు కదా, చాలా సన్నగా ఉంటుంది కదా ఇసుక. ఫుల్గా ఆడారు పిల్లలు కూడా అందరూ. ఇక్కడ హోటల్లో అయితే మాకు రూమ్స్ అందరికీ పైనే వచ్చాయండి, ఒకే ఫ్లోర్లో. మురుదేశ్వర్ హోటల్లో అయితే పైన 2 కింద 2 వచ్చాయి కదండి. ఇంకా వీళ్ళు కూడా అలానే ఇస్తే వద్దని చెప్పాము, కంటిన్యూగా కావాలని చెప్పాము మాకు రూమ్స్. ఇంకా లైన్గా అందరం ఒక్కొక్క రూమ్లోకి అయితే వెళ్ళిపోయామండి. ఫస్ట్ రూమ్లోకి అయితే మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళారు. ఈ నెక్స్ట్ రూమ్ అయితే ఇది మాదండి, 3014 అని ఉంది కదా నంబర్. ఈ రూమ్ అయితే మాది. రూమ్ ఎలా ఉందో చూడండి, చూపిస్తాను. రూమ్ అయితే చాలా బాగుందండి. ఈ రైట్ సైడ్లో వాష్ ఏరియా, లెఫ్ట్ సైడ్లో ఇలా కబోర్డ్స్ వచ్చాయి. అలాగే ఇక్కడ మిర్రర్ వచ్చింది. అలాగే ఇటు సైడ్ బెడ్, అక్కడ సోఫా సెట్ వచ్చింది. అలాగే ఇక్కడ టీవీ కూడా వచ్చింది. ఇక్కడ కాఫీ టీ ప్రిపేర్ చేసుకోవడానికి కాఫీ పౌడర్, బ్రూ ప్యాకెట్స్, అలాగే టెట్లీ గ్రీన్ టీ ప్యాకెట్స్ కూడా ఉన్నాయండి. మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ వాష్ ఏరియా కూడా చాలా బాగుందండి. ఇంక అందరం అయితే ఫ్రెష్ అయిపోయి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేశామండి. పిల్లలు వస్తుంటే చూసారు కదా, కేక్స్, డిజర్ట్స్. ఇంకా చూస్తే వాళ్ళు ఊరుకుంటారా, ఇంకా అవి కావాలంటే ఇంకా అవి కూడా తెచ్చేసుకున్నారు వెళ్ళి. చాలా బాగుందండి డిజర్ట్ అయితే, సూపర్గా ఉంది. టేస్ట్ బాగా నచ్చింది మా అందరికీ. ఇంకా అందరం తలా ఒక పీస్ తీసుకొని అయితే తినేసాము. ఫుడ్ ఆర్డర్ పెట్టాం కానీ అది రావడానికి ఒక ½ an hour to 1 hour అయినా టైం పడుతుందని చెప్పారు. అందుకే అలాగా ఇది తినేసాము. స్వీట్ తింటే కాసేపు వెయిట్ చేయొచ్చు కదా, ఆగుతాం కదా అని. మాకైతే ఇంకా ఫుడ్ వచ్చేసిందండి. మేము ఇక్కడ ఏమేమి ఫుడ్ ఆర్డర్ పెట్టామో చెప్తాను చూడండి. చికెన్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, అలాగే పన్నీర్ బిర్యానీ. వెజ్ తినే వాళ్ళకైతే పప్పు, ఇంకా కర్డ్ రైస్ అండి. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఆర్డర్ పెట్టాము. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, అందరూ అక్కడే చెప్తున్నారు చూడండి. పిల్లలైతే ఫుల్ టైర్డ్ అయిపోయారండి. ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు మా వాళ్ళైతే. అప్పటికే లేట్గా వచ్చింది ఫుడ్ 1 hour. కానీ ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి, ఎక్సలెంట్ ఉంది ఫుడ్. ఇంకా మేమైతే తినేసామండి అందరం. తిన్న తర్వాత ఇంకా మిల్క్ షేక్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము అందరం. ఇంకా వచ్చాక తాగేసి తిని పడుకున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.